దానికి ఈరోజు సర్జరీకి అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నాము. వెనస్డే రోజు అయితే మమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నారు. థర్స్డే రోజు సర్జరీ అని చెప్పారు. ముందునే అయితే స్కానింగ్లు అయినా చేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఏం లేదు, డైరెక్ట్గా అడ్మిట్ అయిపోవడమే అని చెప్పారు. కరెక్ట్గా 4 years బ్యాక్ అనుకుంటే 4.5 years బ్యాక్ ఒక కాలుకైతే ఆపరేషన్ అయిపోయింది. ఇంతకీ ఏం ఆపరేషన్ చెప్పలేదు కదా, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్. మోకాలు బాగా అరిగిపోయినాయి, కాలు అయితే పట్టేసి అస్సలు రావట్లేదు 1 month నుంచి. సో హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పారంటే వీలైనంత వరకు తొందరగా చేయించుకోండి అని చెప్పారు. అంతకుముందే చెప్పారు మాకు సర్జరీ అయినప్పుడే 1 year లోపు చేయించాలి అని చెప్పి. బట్ మా అత్తయ్యని చేయించుకోలేదు భయంతో, చాలా పెయిన్ ఉంటుంది అని చెప్పి. కానీ ఇంకా తప్పదు కదా, కాలు అసలు రాకపోతే కష్టమైపోయింది. ఇంకా అసలు మొత్తానికి అరిగిపోయిందని చెప్పి హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యాము. మేము అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ అనే ఒక హాస్పిటల్లో విజయవాడలో జాయిన్ అయ్యాము. అమ్మ ఈరోజు అయితే రేపు సర్జరీ కాదు ఏమీ కాదు, అసలు బోర్ కొట్టేసింది. ఏమి టెస్టులు జరగలేదు, జస్ట్ రూమ్ ఇచ్చారు. ఫుల్ అసలు నాకైతే పిచ్చెక్కిపోయింది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కదా, ఈ విండో వ్యూలో నుంచి బాగుంది కానీ బాగా బోర్ కొట్టింది. మధ్యాహ్నానికి అయితే కుక్ చేసుకొని వచ్చేసాం కానీ నైట్కి అయితే ఫుడ్ లేదు. ఇంకా మా వారు స్విగ్గీలో ఆర్డర్ పెడితే కిందకైతే వచ్చి ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాము. సుబ్బయ్య గారి హోటల్లో అయితే భోజనం బుక్ చేశారు. చాలా రకాల కూరలు అవన్నీ వచ్చినాయి. ఏదేమైనా సరే ఇంట్లో ఉంటే మనకి పనితోనే సరిపోయింది కాబట్టి పెద్దగా బోర్ కొట్టదు. కానీ ఇట్లా హాస్పిటల్లో ఉంటే మాత్రము అమ్మో పిచ్చెక్కి పెద్ద ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అన్నట్టు ఉండిద్ది. పైగా అవితోటి ఇంకా కష్టంగా ఉంది నాకు అసలు ఉండడానికి. మొత్తానికి ఫస్ట్ రోజు అంతా ఇలా గడిచిపోయింది. ఫుల్ వీడియో కూడా పెట్టాను, ఎవరైనా చూడాలంటే చూసేయండి. చాలా 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 బోరింగ్ డే లాగా అయిపోయింది ఈరోజు మాత్రం. రేపు ఎట్లా ఉంటుందేమో చూడాలి. సర్జరీ అయితే రేపు కాదు, ఫ్రైడే రోజు అయితే చేస్తామని చెప్పారు కదా. సో ఇదన్నమాట సంగతి. నచ్చిందా మినీ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. బాయ్.